ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మన అఖిల భారత వంశరాజ్ అన్నదాన నిర్వహణ కమిటీ చైర్మన్ అయినటువంటి మన మల్లే సార్కి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రీశైలంలో సత్రము స్థాపించి దాదాపు 30 సంవత్సరాల నుండి అక్కడ శ్రీశైలంలో 30 సంవత్సరాలు, ఇక్కడ కీసరగుట్టలో 28 సంవత్సరాలు నిరంతరం ఆలు పెరగకుండా శివభక్తులు ఎక్కడెక్కడైతే ఉంటారో ఆ శివభక్తుల ఆకలి తీరిస్తే మన శివయ్య కృప మన జాతి విన ఉంటుందనే సంకల్పంతో ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కీసర్లో కానీ శ్రీశైలంలో కానీ వండుకొని తినే వసతులు లేవు, ఇక్కడ కూడా హోటల్స్ లేవు. కాబట్టి శివభక్తులు సంతోషంగా ఉంటే మన జాతి సంతోషంగా ఉంటుంది, మేము సంతోషంగా ఉంటుందనే సంకల్పంతో ఆయన అన్నదాన కార్యక్రమం శ్రీశైలంలో 1995 నుండి స్టార్ట్ చేసిండు. ఇక్కడ కీసర్లో కూడా 28 సంవత్సరాలు, అక్కడ 30 సంవత్సరాల నుండి కూడా ఆయన మంచి మార్గంతో ఎంచుకొని ఆయన ముందు నడుస్తూ ఆయనతో పాటు వాళ్ళ అల్లుడైనటువంటి శంకర్ సారు, మరి మన కులానికి పెద్ద దిక్కులైనటువంటి శ్యామల సాయిల్ గారు, మరి బండారి యాదయ్య గారు, ఇక్కడ వచ్చిన మన వంశరాజు కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన నిరంతరం కష్టపడుతూ 30 సంవత్సరాల నుండి వాళ్ళ కొడుకులను కానీ భార్యలను కానీ బిడ్డలను కానీ ప్రతి ఒక్కరిని కూడా మంచి మార్గం, న్యాయం అంటే ఎక్కడ ఉంటుంది అంటే మనం న్యాయంగా నడవాలన్నా న్యాయంగా చేయాలంటే డబ్బే శాశ్వతం కాదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత సంపాదించినా కూడా మనం పోయేటప్పుడు ఆ డబ్బులు అనేది రాదు, ఒక మాట ఒకటే వస్తుంది. ఎందుకంటే అరే ఈ కీసర్లో కూడా నిరంతరం కూడా ఎంతో ఆకలి, కొన్ని డబ్బులున్నా కూడా హోటల్ లేవు, ఇక్కడ తినే పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్ళకు ఆకలి తీర్చడం అనేది చాలా గొప్ప విషయము. ఆకలి ఎక్కడైతే తీరుస్తారో శివయ్య కూడా ఎక్కువ ఆనందిస్తాడు. ఎందుకంటే నా భక్తులకు ఆయన ఇంత వాళ్ళకు కష్టం లేకుండా కూడా నడుచుకుంటూ వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ కడుపు నిండా బుక్కి అన్నం పెట్టినందుకు ఆ శివయ్య కృప కూడా మన జాతి విన మన కులం మీద అందరి మీద ఉన్నది. అట్లాగే మనకు ఈ ఇంత కష్టాలలో కూడా మనకు రాజేష్ అంటే ఆయన మన శ్రీకృష్ణ పరమాత్మ లెక్క నిరతం. అది మామూలుగా మాటలుగా చెప్తే అది ఆయాపాని కూడా కాదు. ఎందుకంటే శ్రీశైలం నిరంతరం 3 గంటలన్నర బండి నడపడం అంటే అది ఆషామాష అయిన విషయం కూడా కాదు. ఆ నిరంతరం ఆయన కొడుకులకు కూడా అలాంటిది రథసారథి అంటే సంఘానికి రథసారథి అంటే అది మామూలు విషయం కాదు. శ్రీశైలానికి ఎన్నో వందల సార్లు నిరంతరం ఆ ఘాట్ సెక్షన్లో 3 గంటలన్నరకు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి స్టార్ట్ చేస్తే శ్రీశైలంలో పెట్టి నిరంతరం కష్టపడి సత్రాన్ని కూడా పోయిన సంవత్సరం శివరాత్రికి ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎంతో కష్టము శ్రమ ఉండడం వల్ల ఈ మన మల్లేసారు కృప వల్ల ఆయన చేసిన పుణ్యాల వల్ల నేను ఆయన ఎంబడి తిరిగినందుకు ఈ మధ్యలో రామంతపూర్ మన శ్రీ మల్లికార్జున బ్రవరంబ దేవస్థానం అనేది పూర్వం అక్కడ కూడా స్వయంగా నిలిచిన విగ్రహం. 150 సంవత్సరాల కింద అక్కడ రైమన్ బి అనేటి ఆమెకు ఒకటి ముస్లిం రాజ్యం ఉన్నప్పుడు ఆమె కంటికి కనపడితే ఆమె నిజాం రాజుకు చెప్పింది ఇట్లా ఉన్నదని. అంటే అక్కడ ఒక శిల్పిలను తీసుకొచ్చి అక్కడ శివాలయాన్ని నిర్మించారు. అక్కడ శివాలయానికి ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ల్యాండ్స్ ఉంటే అది దేవస్థానంలో ఉన్నది. ఈ మధ్యన మన ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉప్పల్ ఇన్ఛార్జి మందుమల్ల పరమేశ్వర రెడ్డి గారు మా కులంకెళ్ళి నన్ను పిలిచి నాకు ధర్మకర్తగా గవర్నమెంట్ లెవెల్ ఆర్డర్ తెచ్చి ఇవ్వడం జరిగింది. అందుకని ఒక 4-5 రోజులు నిరంతరం అక్కడే ఉండి సేవ చేసుకొని రాత్రి 2:30 గంటలకు కార్యక్రమం అయిపోయింది. కాబట్టి పొద్దున్నే ఎందుకంటే పెద్ద మంచిని ఎప్పుడు చూడాలి ఇక్కడ ఇప్పుడు దేవుని కన్నా ఎందుకంటే మా జాతిని ముందరికి నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనను చూడాలనే ఉద్దేశంతో పొద్దున్నే నేను మళ్ళా నైట్ 2 గంటలకు ఉండి పొద్దున్నే లేచి 8 గంటలకు వచ్చి ఇక్కడ శివయ్యను దర్శనం చేసుకోకున్నా కూడా పెద్ద మంచి దర్శనం చేసుకోవాలనే దృఢకల్పంతో ఇంకా జాతిని ముందరికి తీసుకుపోయి డబ్బు ముఖ్యం కాదు, ఆకలితో వచ్చిన వాళ్లకు అన్నం పెడితే చాలనే మనిషి మనస్తత్వం ఉండి ఆయనకు నిండు 100 ఏళ్ళు ఆవుసిచ్చి మాలాంటి వాళ్ళని ఎంతో మందిని తీర్చిదిద్దాలని కూడా నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశము ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.